Namaste dear students, welcome to our sixth video class. Today we are going to learn past possession. Past possession means something we had in the past but we don't have it now. Okay, something we didn't have in the past but we have it now. దట్ ఈస్ మనకు కొన్ని కలిగి ఉండేవి పాస్ట్లో అంటే వీ హ్యాడ్ సంథింగ్ లైక్ మంచి కారు ఉండేది, మంచి ఇల్లు ఉండేది, అండ్ ఆమెకు మంచి జ్యువెలరీ ఉండేది. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే పాస్ట్లో మనకి కలిగి ఉండేవి బట్ వీ డోంట్ హ్యావ్ ఇట్ నౌ బట్ వీ హ్యాడ్ ఇన్ పాస్ట్. Okay, and some things, some items, some particular things we didn't have in the past but we have it now. These kind of sentence are past possessions. So we are going to learn how to express these past possessions in English in this class. Okay, past possession చెప్పడానికి అంటే మన దగ్గర గతంలో ఏదైనా ఉంది అని చెప్పడానికి మనం had యూస్ చేస్తాం. ప్రెసెంట్లో మనం ఎలా యూస్ చేస్తాం? హ్యావ్ అండ్ హ్యాజ్. ఓకే, ఐ వి యూ దే హ్యావ్ని యూస్ చేస్తే హీ షీట్ హ్యాజ్ని యూస్ చేస్తాం. బట్ ఇన్ దిస్ పాస్ట్ యాక్చువల్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ కన్ఫ్యూషన్స్ లైక్ హ్యావ్, హ్యావ్ గాట్, హ్యాస్ గాట్. ఎలాంటి కన్ఫ్యూషన్స్ లేదు. ఇట్స్ ఓన్లీ హ్యాడ్. అందరికీ ఐ హ్యాడ్, యూ హ్యాడ్, షీ హ్యాడ్, దే హ్యాడ్. ఓకే, ఇట్ హ్యాడ్. ఓకే, ఎవ్రీ వన్, ఎవ్రీ సబ్జెక్ట్ హ్యాడ్ని తీసుకుంటుంది. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ హ్యాడ్. సపోజ్ నాకు ఉండేది, నాకు ఒక ఇల్లు ఉండేది పాస్ట్లో. ఐ హ్యాడ్, సింపుల్, చాలా సింపుల్ స్ట్రక్చర్. ఓకే, ఐ హ్యాడ్ ఎ కార్, ఐ హ్యాడ్ ఎ కార్. ఐ హ్యాడ్ ఎ హౌస్, ఐ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ హౌస్ విత్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్. వీ హ్యాడ్ 5 acres ఆఫ్ ల్యాండ్, 100 acres ఆఫ్ ల్యాండ్. ఓకే, ఆమెకు జ్యువెలరీ ఉండేది. షీ హ్యాడ్ నైస్ జ్యువెలరీ, షీ హ్యాడ్ నైస్ జ్యువెలరీ. వారికి డబ్బు ఉండేది. దే హ్యాడ్ లాట్ ఆఫ్ మనీ, దే హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ అండ్ గోల్డ్. ఓకే, ఇవన్నీ పాస్ట్లో కలిగి ఉండడం, పాస్ట్లో కలిగి ఉండటం. ఇంకా ఆమెకు మంచి ఒక పట్టు చీరలు ఉండేవి. షీ హ్యాడ్ పట్టు శారీస్. ఓకే, ఇలా మనకి అన్నిటికీ ఐ, వి, యూ, దే, షీ, షీట్లు అన్నిటికీ హ్యాడ్. ఓకే, ఈ కుర్చీ ఉందండి, ఈ చైర్కి 4, ఇప్పుడు 3 లెగ్సే ఉన్నాయి. ఒక అంటే బెండ్ అయ్యి ఉంది. ఒక ఇంకా 3 లెగ్సే ఉండేవి. ఇప్పుడు ఇట్ హ్యాస్ 4 legs. ప్రెసెంట్లో అయితే ఇట్ హ్యాస్ 4 legs ఆర్ ఇట్ హ్యాస్ 3 legs నౌ. కానీ పాస్ట్లో ఉండేవి 4 కార్లు పాస్ట్లో ఉండేవి. ఓకే, ఇట్ హ్యాడ్ 4 legs. ఇట్ హ్యాడ్ 4 legs బట్ నౌ ఇట్ హ్యాస్ ఓన్లీ 3 legs. ఓకే, 1 leg వాజ్ బ్రోకెన్, ఎక్కడో విరిగిపోయింది. ఓకే, ఇలా మనకి పాస్ట్లో కలిగి ఉండేది అని చెప్పడానికి మనం హ్యాడ్ని యూస్ చేస్తాం. రిమెంబర్, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అన్నిటికీ హ్యాడ్ యూస్ చేస్తే సరిపోతుంది. అంటే ఐ హ్యాడ్ ఎ కార్, వీ హ్యాడ్ ఎ కార్, యూ హ్యాడ్ ఎ నైస్ కార్, దే హ్యాడ్ ఎ కార్, షీ హ్యాడ్ ఎ కార్, హీ హ్యాడ్ ఎ కార్, ఇట్ హ్యాడ్ 3 legs. ఇట్ అనేది మనం యూజువల్గా నాన్ లివింగ్ థింగ్స్ యూజ్ చేస్తుంటాం కాబట్టి కార్ ఉంది అనేది అనవసరం అక్కడ. ఓకే, ఇక్కడ ఈ ఇంటికి ఒక మంచి గార్డెన్ ఉండేది. ఈ ఇంటికి మంచి గార్డెన్ ఉండేది. ఎలా చెప్పాలి? ఈ ఇల్లు అంటే ఇట్, ద బిల్డింగ్ హ్యాడ్, ఒకప్పుడు, ఇప్పుడు అంతా కొట్టేసి కంప్లీట్గా అక్కడ కూడా ఒక ఫ్లాట్స్ని తీసేశారు. ద హౌస్ అంటే ఇట్ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్, ఇట్ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్. చాలా సింపుల్ టాపిక్. ఇట్ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. ఓకే, ఆమెకి జ్యువెలరీ ఉండేది. ఎలా చెప్తాం? వెరీ సింపుల్. షీ హ్యాడ్, కమ్ అలాంగ్, షీ హ్యాడ్ ఎ నైస్ జ్యువెలరీ, బ్యూటిఫుల్ జ్యువెలరీ. ఓకే, ఆమెకు మంచి ఆభరణాలు అవి ఉండేవి. ఓకే, ఆయనకు మంచి కెమెరా ఉండేది. మా గొడవ కెమెరాల గురించి. ఓకే, అతనికి మంచి కెమెరా ఉండేది. ఒకప్పుడు మంచి కెమెరా ఉండేది, దాంతోనే నేను షూట్ చేసేవాడిని అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి. హీ హ్యాడ్ గుడ్ కెమెరా, నైస్ కెమెరా, వీ యూస్ టు షూట్ ఆల్ ద వీడియోస్ విత్ దట్ కెమెరా. మీకు అర్థమైందా? అలాగా మంచి కారు ఉండేది, ఇల్లు ఉండేది. మాకు మంచి ఇల్లు ఉండేదండి, ఇప్పుడు లేదు. మాకు మంచి ఇల్లు ఉండేది అనుకుందాం. ఓకే, వీ హ్యాడ్ ఇండిపెండెంట్ హౌస్, డూప్లెక్స్ హౌస్ ఉండేది అని చెప్పాలనుకోండి. వీ హ్యాడ్. ఇప్పుడు ఈ హ్యాడ్ అనేది ఎప్పుడు పాస్ట్ అంటే 2000లోనా 2005లోనా? పాస్ట్ ఈజ్ పాస్ట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్. ఏదైనా మనకి అది పాస్టే. అది గత సంవత్సరమా, లేదా 10 years ఎగోనా, ఒక 50 years ఎగోనా, 40 years ఎగోనా, ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఓకే, అతనికి మంచి ఇల్లు ఉండేది. మాకు వీ హ్యాడ్
వి అని పెట్టేసి వి హ్యాడ్ బ్యూటిఫుల్ హౌస్ విత్ గార్డెన్. మాకు 100 ఎకరాలు ఉండేవి. వీ హ్యాడ్, ఇందులో మీకు సింగులర్ లేదు, ప్లూరల్ లేదు, సబ్జెక్ట్తో ప్రాబ్లం లేదు. వీ హ్యాడ్ 100 acres ఇన్ 1900, 1900లో. అంటే అవర్ యాన్సెస్టర్స్ గాట్, అదే అవర్ యాన్సెస్టర్స్ హ్యాడ్ 100 acres. ఓకే, మీకు అర్థమవుతుంది ఇప్పటికే. నాకు మంచి ఇల్లు ఉండేది. వి హ్యాడ్, ఐ హ్యాడ్, షీ హ్యాడ్, ఏదైనా చెప్పొచ్చు. అయితే ఇది నెగిటివ్ ఎలా చెప్పాలి? నెగటివ్ చెప్పటం ఇట్స్ వెరీ ఈజీ. నెగటివ్లో ఐవి యూదే హీ షీట్లన్నింటితో డిడ్ నాట్ హ్యావ్ అంటే చెప్తే సరిపోతుంది. నెగటివ్లో ఇక మనకి హ్యాడ్ రాదు. డిడ్ నాట్ హ్యావ్ ఆర్ కాంట్రాక్షన్లోకి తీసుకుంటే డింట్, డింట్, డింట్ హ్యావ్ అంటే సరిపోతుంది. అంటే నాకు కారు ఉండేది కాదు, ఇప్పుడు ఉంది. ఒకప్పుడు కారు ఉండేది కాదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ కార్. కారు ఉండేది అని చెప్పాలంటే ఐ హ్యాడ్ ఎ కార్. ఒకప్పుడు కారు ఉండేది కాదు, ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ కార్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ప్రెసెంట్ అండ్ పాస్ట్లకి ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ కార్ ఇన్ 2005. 2005లో ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ కార్. ఇప్పుడుంది ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ గాట్ ఎ కార్. ఇది పాజిటివ్. అలా కాకుండా 2005లో నాకు కారు ఉండేది, ఇప్పుడు లేదు. ఐ హ్యాడ్ ఎ కార్ ఇన్ 2005. ప్రజెంట్లోకి వస్తే ఐ డు నాట్ హ్యావ్ ఎ కార్ నౌ ఆర్ ఐ హ్యావ్ నాట్ గాట్ ఎనీ కార్. మీకు అర్థమైందా? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో మనం ప్రజెంట్లో ఎలా చెప్పాలి నేర్చుకున్నాం. ఓకే, సరే, ఇప్పుడు చూద్దాం. వాళ్ళకి బాగా డబ్బు ఉండేది. ఎప్పుడు? పాస్ట్. ఇప్పుడు ఉందంటే దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మనీ, వెల్త్ అనమాట, సంపద ఉంది. దే హ్యావ్, కానీ పాస్ట్లో ఉండేది ఇప్పుడు లేదు. ఎలా చెప్తాం? దే హ్యాడ్ లాట్ ఆఫ్ మనీ అండ్ గోల్డ్. దే హ్యాడ్ లాట్ ఆఫ్ మనీ అండ్ గోల్డ్, బట్ నౌ దే డు నాట్ హ్యావ్ ఇట్, దే హ్యావ్ నాట్ గాట్ ఇట్. అంతేనా? మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నది ప్రజెంట్లో రెండు పాజిటివ్స్, రెండు నెగిటివ్స్ అండ్ రెండు క్వశ్చన్స్. బట్ పాస్ట్లోకి వచ్చేసరికి యూ డోంట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూషన్. లైక్ అన్నింటికీ హ్యాడ్, నెగిటివ్లోకి వచ్చేసరికి డిడ్ నాట్ హ్యావ్. దట్స్ ఇట్, అంతే. వాళ్ళకు ఒకప్పుడు డబ్బు బంగారం ఉండేది. దే హ్యాడ్ లాట్ ఆఫ్ మనీ అండ్ గోల్డ్. దే హ్యాడ్ లాట్ ఆఫ్ మనీ అండ్ గోల్డ్. నౌ దే డు నాట్ హ్యావ్. ఇదే మనం ఆ ఆవిడికి ఒక అమ్మాయి ఎవరినో తీసుకుందాం, లేకపోతే ఒక ఫ్యామిలీని తీసుకుందాం. వాళ్ళకి అసలు ఏమీ ఉండేది కాదు, ఈరోజు చాలా బాగున్నారు. ఇది ఎలా చెప్తాం? అన్నీ ఉన్నాయి ఈరోజు. దే డిడ్ నాట్ హ్యావ్, వాళ్ళు ద ఫ్యామిలీ, లేకపోతే మై ఫ్రెండ్, థర్డ్ పర్సన్ చెప్తున్నాం. మై ఫ్రెండ్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. మై ఫ్రెండ్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. షీ వాజ్ వెరీ poor, but she worked like a machine. She worked 24 hours. She worked, okay? She worked 24 hours and she worked like a machine. Now she has got everything. Everything means she has got a house, she has got a car, she has got bank balance, she has got gold, jewelry, diamonds. She didn't have anything. My friend didn't have anything in 2005, but she worked like a machine, and she worked very hard. She worked 24 hours. She never took rest. She worked 24 hours, and now she has got each and everything that gives her comfort. ఆమెకు కంఫర్ట్ ఇచ్చే అన్నీ ఉన్నాయి. అర్థమవుతుందా? చెప్పేటప్పుడు పాజిటివ్స్ అయితే హ్యాడ్ చెప్తాం, నెగిటివ్ అయితే డిడ్ నాట్ హ్యావ్ అని చెప్తాం. ఓకే, అలాగే అతనికి 5 పిల్లలు ఉండేవారు. అదేంటండి ఇప్పుడు ఉన్నారు అని చెప్పొచ్చు కదా. దెర్ ఈజ్ ఎ లాజిక్. ఓకే, నౌ దే హ్యావ్ ఓన్లీ 4 children, బట్ ఇన్ 2010 they had 5 children. They had 5 children in 2005, but now they have got only 4 children because the younger son was poor. Okay, in an accident. He met with an accident and died on spot. Okay, so they had 5 children.
They had 5 children. Now they have only 4 children. ఓకే, అప్పుడు వాళ్ళకి ఏమి ఉండేది కాదు. ఈ 5గురు ఉన్నప్పుడు దే వర్ వెరీ పోర్. దే వర్ వెరీ పోర్ అండ్ దే డిడెంట్ హ్యావ్ ఎనీథింగ్. దే డిడెంట్ హ్యావ్ ఈవెన్ టు ఈట్. దే డిడెంట్ హ్యావ్ ఎనీథింగ్. ఏమీ ఉండేది కాదు. నౌ దే హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్. దే హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్. ఆర్ దే హ్యావ్ 4 children. They have 4 children and they have got everything. ఇది అదే అని కాదు. ఓకే, ఎవ్రీథింగ్ దే హ్యావ్ గాట్. అర్థమైందా? నాకు మంచి హెయిర్ ఉండేది. ఓకే, ఐఎమ్ బాల్డ్ హెడెడ్ నౌ. ఓకే, నాకు మంచి హెయిర్ ఉండేది. ఎలా చెప్తాం? ఉండేది. ఐ హ్యాడ్ థిక్ హెయిర్. ఐ హ్యాడ్ థిక్ హెయిర్. నౌ ఐ డోంట్ హ్యావ్ థిక్ హెయిర్. అవునా? ఆమెకు మంచి లాంగ్ హెయిర్ ఉండేది. షీ హ్యాడ్ లాంగ్ హెయిర్. నౌ షీ హ్యాస్ గాట్ ఓన్లీ షార్ట్ హెయిర్. కెన్ యూ గెట్? ఓకే, ఆమెకు పట్టు చీరలు ఉండేవి కాదు. షీ డిడెంట్ హ్యావ్ పట్టు శారీస్. నౌ షీ హ్యాస్ గాట్ సో మెనీ పట్టు శారీస్. ఓకే, సో హ్యాడ్ అండ్ డిడెంట్ హ్యావ్. నౌ క్వశ్చన్. క్వశ్చన్ ఎలా అడగాలి? ఓకే, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్. సబ్జెక్ట్ అంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ కదా. అంటే ఏమైనా ఉండేదా? క్వశ్చన్ ఎలా అడుగుతామండి? ఉండేదా, ఉండేది కాదా, 2 రకాలుగా అడుగుతాం. పాజిటివ్ క్వశ్చన్ ఆర్ నెగిటివ్ క్వశ్చన్. షీ హ్యాడ్ ఏ హౌస్. ఆమెకి ఇల్లు ఉండేది. ఇప్పుడు దీన్ని క్వశ్చన్గా అడగాలంటే డిడ్ షీ హ్యావ్ ఏ హౌస్? Did she have a house? Did she have a house? That's all. Did అతనికి థిక్ హెయిర్ ఉండేదా? Did he have thick hair? ఓకే, ఇక్కడ WH. I want to remember one thing. WH questions, so without any meaning, you are sending only for exercise purpose. You are sending without taking consideration. ఇది అది మీనింగ్ఫుల్లా మీనింగ్లెస్ అనేది మీరు ఏమీ ఆలోచించకుండా నాకు రకరకాల WH క్వశ్చన్స్ అడుగుతున్నారు. బికాస్ ఆ WH క్వశ్చన్ హౌ క్వశ్చన్స్ వింటుంటే రియల్లీ హారిబుల్. యా, ద వర్డ్ ఈస్ కరెక్ట్, హారిబుల్. సి, ఫస్ట్ బిఫోర్ సెండింగ్ యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ మీనింగ్ఫుల్ ఆర్ నాట్. బికాస్ మీనింగ్ఫుల్గా ఉంటేనే కదా మనం చేసే ఎక్సర్సైజ్కి అర్థం. ఓకే, ప్లీజ్ థింక్ బిఫోర్. ఓకే, థింక్ ట్వైస్ బిఫోర్ సెండింగ్ WH అండ్ హౌ క్వశ్చన్స్. ఓకే, ఆమెకు ఎప్పుడు కారు ఉండేది? నాకైతే ఆమె తెలిసిన దగ్గర నుంచి కార్ లేదు పాస్ట్లో. వెన్ డిడ్ షీ హ్యావ్ ఎ కార్? వెన్ డిడ్ షీ హ్యావ్ ఎ కార్? వెన్ డిడ్ హీ హ్యావ్ ఏ హౌస్? ఓకే, అంటే అప్పుడు దాని ఆన్సర్ అంటే ఇన్ 2005. ఇన్ 2009 షీ డిడ్ంట్ హ్యావ్ ఎ కార్. నౌ షీ హ్యాస్ గాట్ ఎ కార్. అర్థమవుతుందా? సో క్వశ్చన్ ఎలా వస్తుంది? డిడ్ సబ్జెక్ట్ హ్యావ్ ప్లస్ మనం ఏదైతే వాళ్ళకి ఏమండి వాళ్ళు పూర్ కదా ఇప్పుడు అంటే ఎస్ దే ఆర్ పూర్ నౌ, బట్ వన్స్ అపాన్ ఎ టైమ్ దే వర్ నాట్ పూర్. దే వర్ వెరీ రిచ్. దే హ్యాడ్ లాట్ ఆఫ్ మనీ. దే హ్యాడ్ కార్. దే హ్యాడ్ ఏ బంగ్లా. అంటే అప్పుడు మనం క్వశ్చన్ అడుగుతున్నాం, వెన్ డిడ్ దే హ్యావ్ ఆల్ దీస్? వెన్ డిడ్ దే హ్యావ్ ఆల్ దీస్? ఈ బంగ్లా, కార్ ఇవన్నీ ఎప్పుడు ఉండేవి? వెన్ డిడ్ దే హ్యావ్ ఆల్ దీస్? ఇవన్నీ ఎప్పుడు ఉండేవి? In 2010 they had a bungalow, they had a car, they had lot of money, they had jewelry. ఓకే, ఇలా ఇక్కడ మనం ఉన్నాయి దే హ్యాడ్ అని చెప్తున్నాం, లేవు దే డింట్ హ్యావ్ అని చెప్తున్నాం. ఉన్నాయా? డిడ్ దే హ్యావ్. ఎప్పుడు ఉన్నాయి? వెన్ డిడ్ దే హ్యావ్. ఇంకా మీరు ఎలా ఉన్నాయి, ఎన్ని రోజులు ఉన్నాయి, హౌ మెనీ డేస్ డిడ్ దే హ్యావ్ ద కార్, ఇలా అడగొచ్చు. బట్ ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్. ఓకే, ఎలా అడుగుతున్నారంటే రకరకాల క్వశ్చన్స్, పర్టికులర్గా హౌ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఫనీ. హౌతో అడుగుతున్న క్వశ్చన్స్ డోంట్ డూ ఆల్ దోస్ థింగ్స్ ఫర్ ఎక్సర్సైజ్ పర్పస్. ఓకే, ఇట్ షుడ్ ద సెంటెన్స్ షుడ్ హ్యావ్ మీనింగ్. ఒక మీనింగ్ ఉండాలి సెంటెన్స్కి. కాబట్టి అన్నెసెసరీ థింగ్స్ ఏవి చెయ్యొద్దు. పర్టికులర్లీ హౌ క్వశ్చన్స్తో అన్నీ సూట్ అవ్వవు. ఆల్రెడీ ఐ సెడ్ ఇవన్నీ మనకి హౌతో వచ్చేటటువంటి క్వశ్చన్స్ అవి నిజానికి సూట్ అవ్వండి చాలాసార్లు. సో ఓన్లీ మనకి వీ షుడ్ నో ద ఫార్మేట్. అంటే ఒకవేళ ఈ WH హౌ క్వశ్చన్ వస్తే ఎక్కడ వస్తుంది అంటే ఈ
ఆక్సిలరీ వెర్బ్ కన్నా ముందు వస్తుంది. అందుకనే అది ఆ ప్రాక్టీస్ కోసం చేయమని చెప్తున్నాను. ఓకే, అంతేగాని మీనింగ్లెస్ అంతా వద్దు మనకి. ఓకే, వెన్ డిడ్ షీ హ్యావ్ ఎ కార్? ఆమెకు కార్ ఎప్పుడు ఉంది? ఓకే, విచ్ కంపెనీ, విచ్ మోడల్ కార్ డిడ్ షీ హ్యావ్? విచ్ మోడల్ కార్, విచ్ మోడల్ కార్, ఇక్కడే విచ్ మోడల్ కార్ డిడ్ షీ హ్యావ్? డిడ్ షీ హ్యావ్ ఎ కార్? విచ్ మోడల్ డిడ్ షీ హ్యావ్? చూడండి, అట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. చాలా మంది ఏం చేస్తుందంటే డిడ్ షీ హ్యావ్ ఎ కార్, షీ హ్యాడ్ ఎ కార్, షీ డిడ్ంట్ హ్యావ్ ఎ కార్, డిడ్ షీ హ్యాడ్ ఎ కార్, వై డిడ్ షీ హ్యాడ్ ఎ కార్, వెన్ డిడ్ షీ హ్యాడ్ ఎ కార్, ఇలా పంపిస్తున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్. క్వశ్చన్, నేను చాలా మందికి చెప్పాను, క్వశ్చన్ షుడ్ బి లైక్ ఎ క్వశ్చన్. అది క్వశ్చన్ లా ఉండాలి. డిడ్ షీ హ్యావ్ ఎ కార్, expression is very very important. Without expression you can't speak it. Okay, did she have a car? Yes, she had a car. నెగిటివ్ క్వశ్చన్ ఎలా వస్తుంది? డిడ్ షీ నాట్ హ్యావ్, డిడ్ షీ నాట్ హ్యావ్, హ్యావ్ కన్నా ముందు నాట్ పెడితే సరిపోతుంది. ఆమె కారు ఉండేది కాదా? ఇప్పుడేంటి అంత రాయల్గా ఉంటారు ఆమె? డిడ్ షీ నాట్ హ్యావ్ ఎ కార్, డిడ్ దే నాట్ హ్యావ్ ఎ హౌస్, లైక్ దట్. ఎప్పుడు పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ క్వశ్చన్ నెగటివ్ క్వశ్చన్స్ కంఫర్టబుల్గా ఉంటాయండి. వీ కెన్ క్రియేట్ యాజ్ మెనీ యాజ్ వీ వాంట్. బట్ WH హౌ దగ్గరికి వచ్చేసరికి మనకి ప్రాబ్లం మొదలవుతుంది. సో బిఫోర్ సెండింగ్ యువర్ ఓరల్ ఎక్సర్సైజ్, ఓకే, ప్లీజ్ థింక్ ట్వైస్ వైల్ సెండింగ్ దీస్ WH అండ్ హౌ క్వశ్చన్స్, పర్టికులర్లీ హౌ క్వశ్చన్స్. ఓకే, why did she not have a car? When did she not have a car? What time did she not have a car? ఇలా ఎన్నైనా చెప్పొచ్చు. ఓకే, సో ఒకటి చూసుకుందాం. ఐ హ్యాడ్ ఎ కార్, పాజిటివ్. డిడ్ ఐ హ్యావ్ ఎ కార్ ఇన్ 2015? నాకు కారు ఉండేదా 2015లో? నెగిటివ్. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ కార్, నాకు ఉండేది కారు, నెగిటివ్ క్వశ్చన్. డిడ్ యూ నాట్ హ్యావ్ ఎ కార్ ఇన్ 2010? డిడ్ యూ, డిడ్ ఐ అని నాకు నేను అడగట్లేదు. డిడ్ యూ, ఇక్కడ అర్థం చూసుకోదు. డిడ్ యూ నాట్ హ్యావ్, దీన్నే కాంట్రాక్షన్లో చెప్పాలంటే ఈ నాట్ ఇక్కడికి వస్తే సరిపోతుంది. డిడింట్, డిడింట్ యూ, ఇక్కడ మరి నాట్ అక్కర్లేదు, ఇక్కడ పెట్టాం కాదు. డింట్ రెండు రకాలుగా అడగచ్చు. అంటే డిడ్ యూ నాట్ హ్యావ్ ఎ కార్ ఆర్ డింట్ యూ హ్యావ్ ఎ కార్. Did you not have a car or didn't you have a car? This is called contraction form. Didn't, did you not ananna or didn't you he ananna పర్లేదు. అతనికి అప్పుడు ఇల్లుండేది కాదా? Did he not have a house in 2010? అతనికి ఇల్లుండేది కాదా? Didn't he have a house in 2005? Didn't he have a house in 2005? సో చాలా చిన్న టాపిక్. ఓకే, నౌ ఎక్సర్సైజ్ ఏంటి? ఎక్సర్సైజ్ మీకు పాస్ట్లో ఏమి ఉండేవి, ప్రజెంట్లో అవి లేవు. నాకు పాస్ట్లో ఉన్నట్టు చెప్పండి, ప్రజెంట్లో లేవని చెప్పండి. నెంబర్ 2, పాస్ట్లో ఏమి ఉండేవి కావు, ఇప్పుడు ఏమి ఉన్నాయి. అంటే పాస్ట్లో లేనివి ఇప్పుడు ఉన్నవి, పాస్ట్లో ఉన్నవి ఇప్పుడు లేనివి. ప్లస్ క్వశ్చన్ ఎలా ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నింటినీ నాకు అవి ఉండేవి, మీకు ఉండేవా అని అడగండి. డిడ్ యూ హ్యావ్ ఆర్ డిడ్ షీ హ్యావ్, డిడ్ దే హ్యావ్ అని అడగండి. అంటే ఎక్సర్సైజ్లో పాస్ట్లో మీకున్నవి ఇప్పుడు లేనివి, పాస్ట్లో మీకు లేనివి ఇప్పుడు ఉన్నవి, అండ్ ఇవి చెప్తూ క్వశ్చన్ అడుగుతూ ఎక్సర్సైజ్ చేయండి. దట్స్ ఇనఫ్ ఐ థింక్. ఓకే, దీనికోసం సో మనం యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ ఫార్మ్స్ అండ్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇక్కడి వరకు మనం ఫినిష్ చేసాం. ఓకే, దీనిపై అన్నింటినీ కలిపి ఒక ఎక్సర్సైజ్ని తర్వాత చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ దట్. ఓకే, వన్స్ అగైన్ హ్యావ్, హ్యాడ్, did not have, did you have, didn't you have, why did you have, when did you have, how did you have, like that. Okay, and one more thing, I request you once again not to send meaningless sentences. Okay, thank you very much my dear students. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.